చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శారదా గారు మనతో ఉన్నారు. 2001లో హోటల్ ఇండస్ట్రీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మీద రీసెర్చ్ చేసిన శారదా గారు ఈ గ్రోత్ కు తగ్గట్టు సుశిక్షితులైన ఉద్యోగుల కొరత ఉంటుందని ముందే ఊహించి 2003లోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. ఈ రంగంలో అపార అనుభవం ఉన్న శారదా గారు మన దేశంలో ఉన్న ప్రీమియర్ యూనివర్సిటీ నుంచి ఫ్రెంచ్ భాషలో మాస్టర్ డిగ్రీ సంపాదించారు. హైదరాబాద్ లోని ఐఎస్బీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డులు పొందారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో శారదా గారు రాసిన ఎన్నో ఆర్టికల్స్ ను ప్రచురించారు. ఈ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అపార అనుభవం ఉన్న శారదా గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ బెస్ట్ కాలేజ్ గా ఎపిక్యూరస్ హాస్పిటాలిటీ అసోసియేషన్ వాళ్ళు బెస్ట్ కాలేజ్ గా శారదా కాలేజ్ కి అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. మిగిలిన వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ముందుగా మీకు కాంగ్రెట్స్. సో మ్యామ్, ఈ అవార్డు పొందినందుకు మీ స్పందన ఏంటి? అదేవిధంగా ఈ అవార్డు సాధించడంలో కాలేజీ వెనక కృషి గానీ ఉన్న వెనకాల స్టాఫ్ కృషి అని ఎలాంటిది అంటారు? ఈ అవార్డు 19వ తారీఖు వచ్చిందండి. మనకు చాలా ఆనందంగా ఉంది. ఇది బేసికలీ అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాలేజెస్ చూసి అందులో సెలెక్ట్ చేసుకుని ఇస్తారనమాట. ఇది చాలా నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ టూరిజం వాళ్ళు ఎపిక్యూరస్ హాస్పిటాలిటీ అసోసియేషన్ వాళ్ళ ద్వారా మాకు ఈ అవార్డు వచ్చింది. ఓకే, సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ బేసికలీ మా ప్లేస్మెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు హోటల్లో ఇండస్ట్రీలో వాళ్ళు జ్యూరీ మెంబర్స్ గా ఉంటారు అందులో. సో మా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని దే హ్యావ్ గివెన్ us this award this year. ఓకే అండి. సో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకి ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. నేను ఒక 4-5 ఆస్పెక్ట్స్ చెప్తాను మీకు అందులో. ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ అండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. పెట్రోలియం ఇండస్ట్రీ తర్వాత అన్నిటికన్నా పెద్ద ఇండస్ట్రీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. కాకపోతే ఇది సెకండ్ లార్జెస్ట్ ఏమో మ్యాక్సిమం ఎంప్లాయీస్ అంటే లార్జెస్ట్ ఎంప్లాయీస్ ఆర్ టేకెన్ బై దిస్ ఇండస్ట్రీ. ఈ దీంట్లో ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఇయర్ మనకి దాదాపు 10,000 వరకు జాబ్స్ ఉంటాయి. అదే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి దాదాపు 20,000 మంది వేకెన్సీ, అంటే ఆల్మోస్ట్ డబుల్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ అన్నమాట. ఏ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుని ఈ హోటల్ ఇండస్ట్రీ ఆర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో డబుల్ ద ఎంప్లాయీస్ ఆర్ టేకెన్ ఎవ్రీ ఇయర్. సో చూడండి డిమాండ్ ఎలా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనకి సిఐఐ అని చెప్పేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ దీంతో ఒక అసోసియేషన్ ఉంది, ఇండియన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక అసోసియేషన్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రతి ఇండస్ట్రీ మీద సర్వే చేస్తారు. వాళ్ళు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మీద సర్వే చేసినప్పుడు ఒక హోటల్ ఇండస్ట్రీ ఒకటి చూసుకుంటే మనకి ఒక 6 స్టేట్స్లో 6 సిటీస్లో ఇండియాలో ఒక 6 టాప్ సిటీస్లో మనకి దాదాపు ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ 50,000 మంది రూమ్స్ కావాలి. ఒక రూమ్ మనం ఆపరేట్ చేయాలంటే 4 ఎంప్లాయీస్ కావాలండి. సో దట్ ఈస్ రేషియో అన్నమాట. ఒక రూమ్ ఆపరేట్ చేయడానికి 4 ఎంప్లాయీస్ దానికి మనం తీసుకోవాలి. ప్రతి హోటల్లో ఒక 200 రూమ్స్ ఉన్నాయంటే దాదాపు వాళ్ళకి ఇంటూ 4 అన్నమాట. అలా తీసుకుంటారు ఎంప్లాయీస్ని. సో ఇప్పుడు మనకు కావాల్సింది దాదాపు 50,000 ఎంప్లాయీస్ మనకు 50,000 రూమ్స్ ఇప్పుడు మనకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నది మనకి ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇస్ వన్ ఆఫ్ ది 6 సిటీస్ అన్నమాట. ఇప్పుడున్న హైదరాబాద్లో అన్ని కలిపి ఒక 3 స్టార్ to 5 స్టార్ హోటల్స్ చూసుకుంటే ఒక 5,000 వరకు మనకి రూమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 50,000 మనం 6 తీసుకుంటే దాదాపు 5-6,000 మనకి ఇంకా కావాలి. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఇప్పుడున్న సప్లై డిమాండ్కి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ ఉన్న హోటల్ ఇండస్ట్రీకి ఎవ్రీ ఇయర్ మనకి దాదాపు ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలంటే అన్ని కాలేజెస్ కలిపి కూడా 1 or 2 ఎంప్లాయీస్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. సో ఆల్రెడీ అంత గ్యాప్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు వచ్చేది ఇంకా ఇప్పుడు మనకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఇంత వస్తుంది కాబట్టి ఇంకా డబుల్ ద గ్యాప్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే 1 or 2 ఎంప్లాయీస్ మనం ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి 20-30 మంది కావాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఈ లాస్ట్ 6 monthsలో మనం హైదరాబాద్ నుంచి చూస్తే దాదాపు ఒక 5-6 5 స్టార్ హోటల్స్ ఓపెన్ అయ్యాయి. అదే కాకుండా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒక 3-4 ఓపెన్ అవుతున్నాయి. హిల్టన్ అని చెప్పేసి, ట్రైడెంట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో సీది డిమాండ్ మన కళ్ళెదురు ఉంటాను మనం ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం ద గ్రోత్. సో నేను హాస్పిటాలిటీ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ ఒక దాని గురించి మాట్లాడుతుంది. దిస్ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కాకినాడ నుంచి రమణ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి రమణ గారు. హలో రమణ గారు, మాట్లాడండి మేడంతో. ఓకే రమణ, ఈ డిప్లొమా కోర్స్ చేయడానికి ఇది సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఇది కిచెన్లో మీరు స్పెషలైజేషన్ చేస్తారు. ఈ కోర్స్కి మీరు 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఈ కోర్స్ ఫీజు మా కాలేజ్లో 50,000 ఉంది రమణ.
ఓకే, నెక్స్ట్ వాళ్ళంతా నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, వాళ్ళతో మాట్లాడండి. ఓకే మేడం, ఇంటర్ అయిపోయింది మేడం బైపీసీ. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకున్నాను. తప్పకుండా కోర్స్ గురించి ఫీజు డీటెయిల్స్. తప్పకుండా ప్రసాద్ మీరు ఇంటర్ అయిపోయిందన్నారు, సెయర్ ఎలిజిబుల్. ఒకటి, ఈ కోర్స్ చేయడానికి ఇంటర్మీడియట్ లో మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా కూడా ఈ కోర్స్ చేయొచ్చు ప్రసాద్. అది బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, ఎంఈసీ ఏ స్ట్రీమ్ నుంచి వచ్చినా కూడా ఈ కోర్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అండ్ మా కాలేజ్లో మీరు వచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్ అయ్యాక దెర్ బి పర్సనల్ ఇంటర్వ్యూ, ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. అది పాస్ అయితే మీకు అడ్మిషన్ వస్తుంది. ఈ కోర్స్ ఫీజు ఇప్పుడు మా దగ్గర మేము ఆఫర్ చేస్తున్న కోర్సు 3 year బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. ఈ 3 year డిగ్రీ కోర్సు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉన్న కోర్స్ కాలేజ్ మాది. సో మీకు సర్టిఫికేట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ అ డిగ్రీ కోర్స్ లైక్ ఎనీ అదర్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది కూడా ఒక డిగ్రీ ప్రోగ్రామ్ మీరు. అండ్ ఫీజు ఏమో మీకు 3 years ప్రోగ్రామ్, ఇది 3 years కోర్స్. ఇది ఈ 3 years లో మీకు సంవత్సరానికి 65,000 ఉంది ప్రసాద్ మా దగ్గర. ఫస్ట్ ఇయర్ 65,000, సెకండ్ ఇయర్ 65,000, థర్డ్ ఇయర్ 65,000. ఒకవేళ మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు తప్పకుండా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మాకు సబ్మిట్ చేస్తే దాదాపు మీకు స్కాలర్షిప్ వాళ్ళ దగ్గర నుంచి, సోషల్ వెల్ఫేర్ వాళ్ళ నుంచి మీకు 35,000 వరకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. అది మేము మీకు రియంబర్స్ చేస్తాము. అదే కాకుండా ఒకవేళ మీకు 70% ప్లస్ వస్తే మాత్రం మీకు మా కాలేజ్ నుంచి మేము కూడా ఒక 5% ఫీజులో మీకు కన్సెషన్ ఇస్తాం. ఓకే అండి, నెక్స్ట్ వరంగల్ నుంచి విశాల్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి విశాల్ గారు. హలో విశాల్ గారు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా కాల్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ విశాల్, చెప్పండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో మీ కాలేజెస్ లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? దీనికంటే సర్టన్ ఏజ్ లిమిట్ కానీ లేదంటే ఆఫర్ చేసే కోర్సెస్ కి ఇయర్ ఎండ్లో ఉంటుందంటారు? ఎన్ని ఇయర్స్ లో కోర్స్ కంప్లీట్? ఇప్పుడు ఇది మా దగ్గర వీఆర్ ఆఫరింగ్ 3 year డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ ఇది ఆఫర్ చేస్తున్నాము. ఇది 3 year డిగ్రీ ప్రోగ్రామ్. అండ్ నేను అక్కడ చెప్పాను నేను ఫీజ్ ఇట్స్ వీళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వైజ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో మేము ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ కూడా పంపిస్తాము. అది 4.5 months ఉంటుంది. అది కూడా వి గివ్ దెమ్ మేజర్ 5-star హోటల్స్. మేము కంప్లీట్ గా హోటల్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఎందుకంటే వీళ్ళకి హోటల్ ఇండస్ట్రీలో హోటల్ ఇండస్ట్రీ పంపించడం వల్ల వీళ్ళకి మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హోటల్లోనే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. దానివల్ల వీ కాన్సన్ట్రేట్ కంప్లీట్లీ ఇన్ హోటల్ ఇండస్ట్రీ. వీళ్ళకి ఇక్కడ ఫౌండేషన్ బాగుంటే తర్వాత వీళ్ళు వేరే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వీళ్ళు తట్టుకోగలరు. వీళ్ళకి ఈ కోర్స్ చేయడం వల్ల మీకు చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా ఇండస్ట్రీస్ లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రీటైల్ ఇండస్ట్రీ కానీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీ కానీ, క్రూజ్ లైన్ ఇండస్ట్రీ కానీ, ఇవే కాకుండా ఎంఎన్సీ కంపెనీస్ లో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి హోటల్ ఇండస్ట్రీలో ఫస్ట్ అట్లీస్ట్ 1-2 years వీళ్ళకి ట్రైనింగ్ ఉంటే వీళ్ళకి ఎక్స్పోజర్ వల్ల వీళ్ళకి మంచి అన్ని ఇండస్ట్రీస్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్స్పోజర్ దొరుకుతుంది. కాబట్టి తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఈజీగా మంచి కెరీర్ గ్రోత్ చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. సో వీ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండస్ట్రీ. అండ్ ఈ 3 years సెకండ్ ఇయర్ లో మేము పంపిస్తామని 4.5 months. తర్వాత వీళ్ళు కాలేజ్కి వచ్చాక మెయిన్ ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్ ద్వారానే ఉంటాయి. 100% ప్లేస్మెంట్స్ కాలేజ్ ద్వారానే ఉంటాయి. లాస్ట్ వీ గాట్ అబౌట్ 20-25 people have come to the campus. క్యాంపస్ లో కూడా వీళ్ళు ఇంకా కోర్స్ చేస్తున్న ఫైనల్ ఇయర్ లోనే వీళ్ళకి వచ్చేస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా కాలేజ్ ద్వారానే ఉంటుంది. సో హరి నుంచి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి కృష్ణ గారు. హలో కృష్ణ గారు మాట్లాడండి. నేను మేడం మేడం గారు వింటున్నారండి, చెప్పండి. మేడం ఇప్పుడు 3 years డిగ్రీ అంటారు కదా, అది ఎలా ఉంటుందండి? హోటల్ జాబ్ ఎలా ఉంటుంది? ఓకే, ఇది 3 years డిగ్రీ అండి. ఇది బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ అంటారు. ఇది 3 years ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్న కోర్సు ఇది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ద్వారానే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఈ కోర్స్ తర్వాత మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాలేజ్ ద్వారానే ఉంటుందండి. మీకు మేము 3 types ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము. హైయెస్ట్ ప్లేస్మెంట్ ఏమో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అన్నమాట. ఇది ఎంటీ ప్రోగ్రామ్ అంటారు. ఇందులో మీరు యూ విల్ బి గోయింగ్ యాజ్ ఎట్ మేనేజింగ్ లెవెల్ జాబ్స్ కి మీకు ఈ ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ లో మీరు ప్రొబేషన్ అంటే మీకు అక్కడ ప్రొబేషన్ ఉంటుంది. ఫస్ట్ అది ట్రైనింగ్ వెళ్తారు, తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో జాబ్స్ దొరుకుతాయి. అండ్ సెకండ్ ఏమో హోటల్ ఆపరేషన్ ట్రైనింగ్ అంటారు, ఆర్ కిచెన్ ఆపరేషన్ ట్రైనింగ్. ఒకవేళ మీకు కిచెన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కిచెన్ ఆపరేషన్ ట్రైనింగ్ అంటారు. ఇది సూపర్వైజరీ లెవెల్ ఆఫ్ జాబ్స్ కి ఉంటుంది. దీంట్లో కూడా మేము ప్లేస్ చేస్తాము. మీకు అక్కడ కూడా 1 or 2 years డిపెండింగ్ ఆన్ ద హోటల్ని బట్టి మీకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఇది ప్లేస్డ్ అట్ సూపర్వైజరీ లెవెల్.
అండ్ ఇంకొకటి థర్డ్ ఈజ్ మీకు అప్రెంటిస్ లెవెల్లో ఉంటుంది, అది థర్డ్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ 3 లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్లో మీకు మనం ప్లేస్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, డిపెండింగ్ ఆన్ యువర్ ఎబిలిటీ మీకు ఈ ప్లేస్మెంట్స్ వస్తాయి. క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే శారద గారు, మిగిలిన విషయాలు డిస్కస్ చేసే ముందు బ్రేక్ తీసుకుందాం. శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో సీటు పొందాలంటే అర్హతలు ఏంటి? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.